హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్ 105 గురించి చెప్పబోతున్నాను. సెక్షన్ 105 అంటే ఏంటంటే పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమాంగ్స్ టు మర్డర్. పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమాంగ్స్ టు మర్డర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేకుండా మరణం సంభవించటాన్ని ఈ సెక్షన్ 105 అనేది భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరిగింది. నేరపూరితమైన హత్యకు విధించే శిక్షలను విధించరాదు. నేరపూరితమైన హత్యలకు విధించే శిక్షలను ఈ సెక్షన్కు విధించరాదనేది ఈ యొక్క సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అని చెబుతుంది. ఈ సెక్షన్ ప్రకారం నేరపూరితమైన హత్య జరిగినప్పుడు దానిని హత్యగా పరిగణించకూడదు. ఎవరైనా నేరపూరితమైన హత్య చేసినప్పుడు దానికి ఉద్దేశపూర్వకంగా చేసే హత్యలకు విధించే శిక్ష కాకుండా ఇతరంగా విధించే కారాగార శిక్ష లేదా యావజ్జీవ శిక్ష, కారాగార శిక్షలను ఇక్కడ చట్టంలో విధిస్తూ దానిని ప్రకారం 5 సంవత్సరాలు తక్కువ కాకుండా విధిస్తూ దానిని 10 సంవత్సరాల వరకు పొడిగించవచ్చును. దానితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. అదే సమయంలో ఒక వ్యక్తి మరణానికి ఉద్దేశపూర్వకమైన భావన హత్య చేసి లేదా తీవ్ర గాయాల పాలై అది మరణానికి దారితీసినప్పుడు దారితీస్తే దానికి కారణంగా కారాగార శిక్షతో పాటు శిక్ష విధించవచ్చును. దానికి 10 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చును. అదేవిధంగా ఈ యొక్క జరిమానా కూడా విధించవచ్చును. అయితే అటువంటి దుష్ట భావన ఉద్దేశాలు లేని పరిస్థితులు లేదా తీవ్ర గాయాలు కలిగిన సందర్భం ఉండకూడదు అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఇంటెన్షన్ అనేది ఉండకూడదు. మనం అతన్ని చంపాలనే ఉద్దేశం, మనకు ఒక ఉద్దేశపూర్వకంగా చేయటం అటువంటివి అనేది ఉండకూడదు. యాక్సిడెంటల్గా ఫర్ ఎగ్జాంపుల్ జర్నీలో చేస్తూ ఉంటారు, లేదంటే అనుకోకుండా ఏదైనా పని చేసినప్పుడు బై మిస్టేక్ వెళ్ళి ఎవరికో తగిలి వారు చనిపోతూ ఉంటారు. దట్స్ కాల్డ్ ద పనిష్మెంట్ ఫర్ ద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమాంగ్స్ టు మర్డర్. చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేకుండా మరణం సంభవించినప్పుడు ఏం చేయాలనేది ఈ సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది వివరించడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే నేరపూరితమైన హత్యలకు విధించే శిక్షలను ఈ సెక్షన్కు విధించకూడదు అనేది ఉంటుంది. దీనికి 5 years వరకు అప్ టు 5 years నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. లేదు దీంట్లోనే కొంతమంది కావాలనే కేసులు వేరే వ్యక్తుల్ని ఇంటెన్షనల్గా చంపి మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు కల్పబుల్ హోమిసైడ్గా. అటువంటి వాటిని చట్టం ఎంక్వైరీ చేసి ఆ సెక్షన్ బట్టి ఆ యొక్క ఎవిడెన్స్ ఆధారాలను బట్టి శిక్షలు వేరే రకంగా ఉంటాయి. అయితే కల్పబుల్ హోమిసైడ్ మాత్రం 105 అనేది పనిష్మెంట్ ఫర్ ద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమాంగ్స్ టు మర్డర్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేకుండా మరణం సంభవించినప్పుడు
ఏం చేయాలా అనేది ఈ సెక్షన్ 105 అనేది పూర్తిగా వివరిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ప్రమాదవశాత్తు నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ప్రమాదవశాత్తు సంభవించిన మరణానికి 105 బిఎన్ఎస్ అనేది పూర్తి వివరాలు చెబుతుంది. ఎవరైనా కానీ చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేకుండా మరణం సంభవించినప్పుడు దానికి విధించే శిక్ష ఏంటనేది ఉంటుంది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. ఇంకా పరిస్థితులను బట్టి, కేసులు ఉన్నటువంటి గ్రావిటీని బట్టి, దాంట్లో ఏదైనా ఇంటెన్షన్ లాంటి కొన్ని పదాలు, అబెట్మెంట్, ఇంటెన్షన్ లాంటివి ఏమైనా కనపడితే వాటిలో ఇన్వెస్టిగేషన్లో తేలితే అప్పుడు శిక్ష అనేది వేరే రకం ఉంటుంది. అయితే 105 బిఎన్ఎస్కి మాత్రం చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేకుండా మరణం సంభవించినప్పుడు మాత్రమే దానికైతే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు శిక్ష పొడిగించవచ్చు. 5 సంవత్సరాల వరకు వేస్తారు. తర్వాత దాన్ని మేబీ పరివాహక కారణాల వల్ల ఎవిడెన్స్ ఆధారంగా 10 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. జరిమానా కూడా ఉంటుంది వీటికి. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.